Hi everyone, welcome back to our channel. In today's video, we are జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్, ఆర్థిక రంగానికి చెందిన వ్యక్తి. అతను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా గుర్తింపు పొందింది తన నేరాల వల్లే. జెఫ్రీ ఎప్స్టీన్పై అప్రాప్త వయస్కులపై లైంగిక దోపిడీ మరియు అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయి. 2008లో అతను చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత 2019లో మళ్లీ అతనిపై పెద్ద స్థాయి లైంగిక అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. అతను అరెస్ట్ అయిన కొద్ది రోజులకే 2019 ఆగస్టులో జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అధికారికంగా అది ఆత్మహత్యగా ప్రకటించారు. అయితే ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చలు, కుట్ర సిద్ధాంతాలు కూడా వచ్చాయి. ఈ కేసు పెద్దది కావడానికి కారణం అతనికి పలువురు ధనికులు, రాజకీయ నాయకులు, ప్రముఖులతో సంబంధాలున్నాయని ఆరోపణలు రావడం. అందుకే ఇది అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది.